ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా కోణంలో చూసినప్పుడు బిగ్ బ్రేకింగ్, కానీ మనం ఊహించిందే జరిగింది. నిన్న చాలామంది కార్తిక్ గారు ఏంటి ట్రంప్ అంతగా బెదిరింపు స్టేట్మెంట్స్ ఇస్తున్నా సరే దాని మీద ఒక్క వీడియో కూడా చేయలేదు. ఒక నాగరికత లేకుండా చేస్తానంటున్నాడు. రాత్రికి రాత్రి దేశాన్ని కనపడకుండా చేస్తానంటున్నాడు. ఇరాన్ ఒక చరిత్రే ఇక అంటున్నాడు. చాలా ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడుతున్నాడు. చాలా ఘోరమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఇంతగా ట్రంప్ ఒకటికి రెండు హెచ్చరికలు జారీ చేస్తున్నా సరే ఒక్క వీడియో కూడా చేయలేదు ఏందని చాలామంది అడుగుతున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ట్రంప్ మాటల విలువను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ట్రంప్ చేతల విలువను మాత్రం మనం పట్టించుకోవాలి. ఏమైనా చేతల్లో ఉంటే దాన్ని పరిగణలో తీసుకొని వీడియో చేయాలి తప్ప కేవలం మాటల ఆధారంగా ఏదో జరగబోతుంది అని చెప్పటం అంటే ట్రంప్కి నిలకడ ఉండదు. ఆ నిలకడ లేని మాటలు పట్టుకొని మనం అంచనాగా రావడం తప్పవుద్ది. మనం అనుకుంది ఏంటంటే ట్రంప్ కేవలం ఇరాన్ని బెదిరిస్తున్నాడు, ఖచ్చితంగా సీజ్ ఫైర్ పెంచుతాడు అని మనం అనుకున్నాం. పెంచాడు. ముందుగా అమెరికా తొత్తు దేశం పాకిస్తాన్ నుంచి ఒక ప్రపోజల్ పోయినట్టు, ఆ ప్రపోజల్ని ట్రంప్ అంగీకరించినట్టు ఒక డ్రమ్టిక్స్ నడిచాయి. మీకు గుర్తుందా? భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటలకి ఇరాన్ కొలాప్స్ అవుద్ది అనేది ట్రంప్ స్టేట్మెంట్ కదా. కరెక్ట్గా ఇక 5:30 గంటల కంటే ఒక 2 గంటల ముందు, అంటే మన కాలమాన ప్రకారం 3:30 గంటల ప్రాంతంలో ట్రంప్ ఇంకొక 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు 3:30కి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇంకొక 2 గంటలు వెనక్కి వెళ్తే అంటే భారత కాలమానం ప్రకారం 1:30 గంటలకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఒక నాగరికతే కొలాప్స్ కాబోతుంది, ఇరాన్ ఇక చరిత్రలో కలిసిపోబోతుంది, ఇరాన్ ఎంత విధ్వంసాన్ని చూడాలో అంత విధ్వంసాన్ని చూడబోతుంది అనేది ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎందుకు 2 గంటల్లోనే తేడా వచ్చింది అంటే దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంది అంటే తెగింపు ముందు ఓడిపోయింది. నిన్న ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్గా చూడండి. ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ న్యాయబద్ధంగా అనిపించాయి కాబట్టి ఆ 10 కండిషన్స్ మీద 10వ తారీఖు నుంచి చర్చలు జరగబోతున్నాయట. ఇరాన్ పెట్టినటువంటి 10 కండిషన్స్ ఇవి కొత్తవి కావు. ఇవి ఆల్రెడీ ఇరాను అమెరికాకి గతంలో పాకిస్తాను టర్కీ ద్వారా పంపించినవే. వాటిని ట్రంప్ నిరాకరించాడు. ఆ నిరాకరించిన కండిషన్స్ న్యాయబద్ధంగా అనిపించాయని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. పైగా ట్రంప్ ఏం చెప్తున్నాడు? హర్మోజ్ జలసంధి ఓపెన్ కాబోతుంది, ఓపెన్ చేయడానికి ఇరాన్ ఒప్పుకుంది కాబట్టి నేను సీజ్ ఫైర్ని పొడిగింపజేస్తున్నానని కూడా మాట్లాడాడు. కాకపోతే ఇంకొక మాట కూడా మాట్లాడాడు. హర్మోజ్ జలసంధిని టెక్నికల్ కండిషన్స్ అని పదం వాడాడు. పైగా ఇరాను ఆర్మ్ ఫోర్స్ పర్యవేక్షణ ద్వారా అని కూడా, అంటే ఇరాన్కే హర్మోజ్ జలసంధి అప్పచెప్పినట్టు. ఇప్పుడు ఇరాను హర్మోజ్ జలసంధి దగ్గర టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటుంది ఒమెన్తో కలిపి. అంటే ఇరాను వాళ్ళ పంతో నెగ్గించుకున్నారు. మేము హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పారు. టోల్ ట్యాక్స్ ఓపెన్ చేసుకుంటూ ఇరాను హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేసింది. గతంలో టోల్ ట్యాక్స్ ఉండేది కాదు. ఈ యుద్ధం తర్వాత ఇరాన్ తీసుకున్న డెసిషన్ మేము నష్టపోయాం కాబట్టి ఆ నష్ట నివారణ కోసం మనీ కావాలి కాబట్టి మేము టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటాం దీని ద్వారా అని. ఇప్పుడు దీనికి అమెరికా అఫీషియల్గా అంగీకరించినట్టు ఉంది. మీరు ఓపెన్ చేయడమే గొప్ప స్వామి, వసూలు చేసుకోండి, ఓపెన్ చేయండి ముందాన్ని అని ఒప్పుకున్నట్టుగా ఉంది. హర్మోజ్ జలసంధిని ఇరాన్కి ఒప్పచెప్పినట్టుంది. ఇరాన్ టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చినట్టు అయింది. సో ఇరాన్ ఆ పంతాన్ని నెగ్గించుకుంది. పైగా ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ మీదనే ఈ నెల 10వ తారీఖు నుంచి ఇస్లామాబాద్లో, అంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో చర్చలు జరగబోతూ ఉన్నాయి. మరి ఆ చర్చలలో ఏం పురోగతి వస్తాయి అని తర్వాత చూద్దాం. మరి ట్రంప్ తర్వాత ఎన్ని మాటలు మారుస్తాడు, ఈ కండిషన్స్ అంగీకరిస్తాడా లేదా, ఇవాళ న్యాయబద్ధం అన్నాడు, రేపు ఇవి న్యాయబద్ధం కాదంటాడు, ఏదైనా అనొచ్చు కాదు, తెలియదు. కానీ ఇప్పటికైతే ఎందుకు ట్రంప్ యుద్ధాన్ని ముగించాడు? అసలు ఆ 2 గంటల్లో ఏం జరిగింది అంటే, ఇప్పుడు వాస్తవానికి ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చాలా ఎస్ట్రీమ్కి ముందుకెళ్ళిపోయాడు. ఇరాన్ నాగరికతని లేకుండా చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, బ్రిడ్జిలు లేపేస్తా అన్నాడు. తర్వాత రైల్వే బ్రిడ్జిలు లేకుండా చేస్తానన్నాడు. తర్వాత పవర్ స్టేషన్స్ని కొలాప్స్ చేస్తాను, పవర్ ప్లాంట్స్ని కొలాప్స్ చేస్తా అన్నాడు. ఇదేం చేశారు ఇరానీలు? పోయి పవర్ ప్లాంట్స్ చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. పవర్ ప్లాంట్స్తో పాటు మా అమ్మను కూడా చంపాయి. బ్రిడ్జిలు లేపేస్తా అన్నావు కదా, బ్రిడ్జిలతో పాటు మా అమ్మను కూడా చంపాయని అందరు ఇరాన్ జెండాలు పట్టుకుని పోయి బ్రిడ్జిలుగా నిలబడ్డారు. ఇతను రైల్వే స్టేషన్స్ అన్నాడు కదా, వీళ్ళు పోయి రైలు ఎక్కి కూర్చున్నారు. ఆ రైలుతో పాటు మమ్మల్ని కూడా చంపేసేయని అని మేము ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వేం చేస్తావో అది చెయ్యి అని చెప్పేసి. మామూలుగా ఏంటంటే దాక్కోలే. ఇరాన్ జెండాలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ఈ పవర్ స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర, రైళ్ళ మీద వీళ్ళంతా ఉండి మమ్మల్ని కూడా చంపేయని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. నిజానికి అమెరికా కనుక
వీళ్ళ మీద దాడి చేసి ఈ జనావాసాల మీద దాడి చేసి జనాలను చంపేస్తే ఈ రక్త చరిత్రకి ప్రపంచానికి అమెరికా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే యుద్ధానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. సామాన్యులను టార్గెట్ చేయకూడదు, మౌలిక సదుపాయాలను టార్గెట్ చేయకూడదు అని ఉంటుంది. ఆల్రెడీ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తానని చెప్పాడు. అదే విరుద్ధం, యుద్ధ నిబంధనలకు విరుద్ధం. కానీ ఏకంగా ఈ మౌలిక సదుపాయాలతో పాటు జనం కూడా చనిపోయారనుకోండి, ప్రపంచం రివర్స్ అవుద్ది. ఇప్పటికే యుద్ధాన్ని అమెరికా మిత్ర దేశాలు కూడా సపోర్ట్ చేయట్లేదు, నాటో దేశాలు కూడా అమెరికాకి సపోర్ట్ ఇవ్వట్లేదు యుద్ధం విషయంలో. పైగా నిన్న యూరోపియన్ దేశాలు చాలా క్లియర్ చెప్పినాయి, నువ్వు ఇరాన్ మీద ఏ దాడులన్నా చేసుకో, కానీ మా ఎయిర్ బేస్ మాత్రం ఉపయోగించుకోవద్దని చెప్పింది. ఆ యుద్ధానికి మాకు సంబంధం లేదని చెప్పాయి. ఒకవైపు యుద్ధాన్ని ముగించాలని ఒత్తిడి ఉంది, అమెరికన్స్ నుంచి ఉంది, అమెరికా మిత్ర దేశాల నుంచి ఉంది, నాటో దేశాల నుంచి ఉంది, గల్ఫ్ దేశాల నుంచి ఉంది, మార్కెట్ శక్తుల నుంచి ఉంది. ఇది ట్రంప్ మీద ఉన్న తీవ్రమైన ఒత్తిడి. మరి యుద్ధాన్ని ముగించాలంటే ఎక్కడ ముగించాలో అర్థం కావట్లేదు. ఇరాన్ ఒక ట్రాప్ విసిరింది, ఆ ట్రాప్లో ట్రంప్ చిక్కుకొని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. అది చేస్తా, ఇది చేస్తా, ఇంకోటి చేస్తా అనే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గలేడు. అమెరికా పెద్ద దేశం కదా. నిజానికి అమెరికా యుద్ధం అంటూ చేస్తే ఏదో ఒకనాడు ఇరాన్ని కొలాప్స్ చేయగలిగింది, నో డౌట్ ఎట్ ఆల్. అమెరికా ముందు ఇరాన్ తట్టుకోలేదు. కానీ మేము సావటానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తెగించి పోరాటం చేస్తుంది. ఇప్పటికి 36 రోజులు. ఇప్పుడు ఇరాన్ని ఉన్న పలాన్ని ఆక్రమించుకోవడం సాధ్యం కాదు, సాధ్యమయ్యే పని కూడా కనపట్లేదు. కొన్నాళ్ళు లాంగ్ రన్ యుద్ధం చేయాలి. ఈ లాంగ్ రన్ యుద్ధంలో ఇరాన్ సివిలియన్స్ చనిపోతున్నారు అన్నది కనుక పెద్ద ఎత్తున జరిగింది అంటే ప్రపంచం నుంచి వచ్చే రియాక్షన్ కూడా అమెరికా ఎదుర్కోగలగాలి. ఇరాన్ సివిలియన్స్ మీద జరిగిన దాడిని ఉదాహరిస్తూ రేపు రష్యా, చైనా కనుక ఇరాన్కి సపోర్ట్గా డైరెక్ట్గా యుద్ధంలో దిగాయనుకోండి, అదొక ప్రపంచ యుద్ధంగా మారిపోయింది. సో పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు నైటు ఇరాన్ లేకుండా చేయాలంటే ఒక మార్గం, అణుబాంబు వేయాలి. అణుబాంబు వేసే పరిస్థితులు ఇవాళ ప్రపంచం ఉందా? ప్రపంచంలో ఏ దేశం అని ఇంకో దేశం మీద అణుబాంబు వేయగలదా? రెండోది, ఇప్పుడు కనుక అమెరికా అణుబాంబు వాడితే రేపు అణుబాంబులు వాడొద్దు, అణుక్షిపణులు వాడొద్దు అనేటువంటి నియమాలు అమెరికా చెప్పడానికి అవకాశం ఉండదు. పైగా అసలు ఇరాన్ అనే దేశం అణుక్షిపణులు తయారు చేస్తుందనే కదా యుద్ధం స్టార్ట్ అయింది. ఈ అణు నిక్షేపాల వల్ల ప్రపంచానికి ప్రమాదం, పక్క దేశాలకు ప్రమాదం అని కదా అమెరికా యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. అలాంటి అమెరికానే అణు బాంబులు వాడింది అనుకోండి, రేపు ప్రపంచానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సో ప్రపంచం ముందు అమెరికా ఒక విలన్గా మిగిలిపోయింది, ప్రపంచ చరిత్రలో అమెరికా ఒక విలన్గా మారిపోయింది. సో ఎటు చూసినా సరే ముందుకు పోతే నుయ్యి, వెనక్కపోతే గొయ్యి అన్న చందంగా ఉంది. ఆ పరిస్థితుల్లో నుంచి ట్రంప్ ఈ 10 కండిషన్స్కి ఓకే చెప్తూ మొత్తానికి సీజ్ ఫైర్ ప్రకటించాడు 2 వారాల పాటు. ఈ 2 వారాలు మరి ఇంకోటి ఉంది. అమెరికా సీజ్ ఫైర్ ప్రకటించింది ఓకే, ఇజ్రాయెల్ ప్రకటిస్తుందా లేదా? అమెరికాతో మాకు సంబంధం లేదు, మేము చేసే దాన్ని మేము చేస్తామని ఇజ్రాయెల్ ముందుకు వస్తా అని చూడాలి. ఎందుకంటే మొన్న అమెరికా సీజ్ ఫైర్ ప్రకటించినప్పుడు కూడా ఇరాన్ యుద్ధం జరుగుతూనే ఉంది, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇరాన్ గల్ఫ్ దేశాల మీద ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే ఉంది, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే కొద్దిగా పెద్ద స్టేట్మెంట్ కాబట్టి ఇజ్రాయెల్ కూడా కొంత అమెరికా ఒత్తిడి వల్ల ఏమైనా శాంతింపబడిద్దా అనేది చూడాలి. ఏదేమైనా ఒక మంచి వార్త ఉన్నంతలో ఏంటంటే 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఉంది. అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం అయితే కొంత ఆగింది, మరి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అనేది చూడాలి. ఏదైనా ఇది కొంత ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కొంత మార్కెట్ కూడా పుంజుకుంది, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టాయి, అంతా కొంత ప్రశాంతకరమైన వాతావరణంలో నడుస్తుంది.